ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. 3 వేర్వేరు ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. బెలూచిస్తాన్ రాజధాని క్వెటాలో జరిగిన ఆత్మాహుతి బాంబ్ దాడిలో 13 మంది మరణించగా 30 మంది గాయపడ్డారు. ఇరాన్ సరిహద్దు సమీపంలో జరిగిన రోడ్ సైడ్ బాంబ్ దాడిలో 5 పారామిలిటరీ సిబ్బంది, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో సైనిక స్థావరంపై జరిగిన దాడిలో 6 సైనికులు మరణించారు. ఈ దాడులు పాకిస్తాన్లోని ఉగ్రవాద పీడిత ప్రాంతాలలో మరోసారి దేశ భద్రతా సవాళ్లను బహిర్గతం చేశాయి. బిఎల్ఏ మరియు టీటీపీ వంటి సంస్థలు ఆర్థిక అసమానతలు మరియు ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ హింసను మరింత తీవ్రతరం చేస్తున్నాయి. పాకిస్తాన్ ఈ సవాళ్లను ఎలా ఎదుర్కొంటుంది? అక్కడ ప్రజల భద్రతకు ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందా? లెట్స్ వాచ్ ద స్టోరీ. సెప్టెంబర్ 2న పాకిస్తాన్లో 3 ఘోర ఉగ్రవాద దాడులు జరిగాయి. బెలూచిస్తాన్ రాజధాని క్వెటాలోని షహ్వానీ స్టేడియం పార్కింగ్ లాట్లో జరిగిన ఉగ్రదాడి అత్యంత ఘోరమైన దాడిగా నిలిచింది. బెలూచిస్తాన్ నేషనల్ పార్టీ సభ్యులు తమ వ్యవస్థాపక నాయకుడు సర్దార్ అటౌల్లా మెంగల్ మరణ వార్షికోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ ముగిసిన తర్వాత ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 13 మంది మరణించగా 30 మంది గాయపడ్డారు. వీరిలో 7 పరిస్థితి విషమంగా ఉంది. ఈ దాడి నుంచి తాను సురక్షితంగా బయటపడినట్టు బీఎన్పీ నాయకుడు అఖ్తర్ మెంగల్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఇక ఇరాన్ సరిహద్దు సమీపంలోని కెచ్ జిల్లాలోని బులెడా ప్రాంతంలో రెండో ఉగ్రదాడి చోటు చేసుకుంది. ఇక్కడ జరిగిన బాంబు దాడిలో 5 ఫ్రాంటియర్ కాప్స్ సిబ్బంది మరణించగా 4 గాయపడ్డారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని బన్ను జిల్లాలో ఫ్రాంటియర్ కాప్స్ స్థావరంపై మరో ఉగ్రదాడి జరిగింది. ఇక్కడ ఆత్మాహుతి బాంబర్ ఒక వాహనంతో గేట్ను ఢీకొన్నాడు. ఆ తర్వాత 5 ఉగ్రవాదులు దాడి చేశారు. 12 గంటలు గన్ ఫైట్ తర్వాత 6 సైనికులు, 6 ఉగ్రవాదులు మరణించారు. ఈ దాడిని ఇత్తెహాద్ ఉల్ ముజాహిదీన్ పాకిస్తాన్ అనే సంస్థ బాధ్యత వహించింది. చాలా కాలంగా బెలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో ఉగ్రదాడులు జరుగుతూనే ఉన్నాయి. బెలూచిస్తాన్ పాకిస్తాన్లోనే సహజ వనరులతో ఉన్న అతిపెద్ద ప్రాంతంగా ఉంది. అయినప్పటికీ ఈ ప్రాంతంలో దేశంలోని అత్యంత పేదరికం ఉంది. బెలూచ్ లిబరేషన్ ఆర్మీ వంటి విభజనవాద సంస్థలు ప్రభుత్వం తమ వనరులను దోచుకుంటోందని, స్థానికులకు ఎటువంటి ప్రయోజనం చేకూర్చడం లేదని ఆరోపిస్తూ దశాబ్దాలుగా స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నారు. 2024లో బెలూచిస్తాన్లో హింస 119% పెరిగిందని, 782 మంది మరణించారని సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ వెల్లడించింది. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో తెహ్రీక్-ఈ తాలిబాన్ పాకిస్తాన్, దాని అనుబంధ సంస్థలు 2021లో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ అధికారంలోకి రావడంతో బలపడ్డాయి. 2025లో జనవరి నుండి ఈ 2 ప్రాంతాలలో 430 మంది ఉగ్రవాద దాడుల్లో మరణించారు. వారిలో ఎక్కువగా భద్రతా సిబ్బందే ఉన్నారు. ఇక చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగమైన బెలూచిస్తాన్లోని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు స్థానికులకు ప్రయోజనం చేకూర్చడం లేదని బెలూచ్ సంస్థలు ఆరోపిస్తున్నాయి. దీంతో ఈ ప్రాజెక్టులపై దాడులు పెరిగాయి. ఈ దాడులు పాకిస్తాన్ భద్రతా సవాళ్లను స్పష్టంగా బహిర్గతం చేశాయి. క్వెట్టా దాడి స్థానిక పార్టీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకోవడం వల్ల రాజకీయ స్థిరత్వం, ప్రజాస్వామ్యంపై భయాందోళనలు పెరిగాయి. ఇరాన్ సరిహద్దు సమీపంలోని దాడి ప్రాంతీయ భద్రతా ఒప్పందాలను సురక్షితం చేస్తోంది. ఇరాన్, పాకిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు ఇప్పటికే ఉన్నాయి. ఇలాంటి సమయంలో అక్కడ దాడి జరగడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉంది. ఇక బన్నులోని సైనిక స్థావరంపై దాడి టీటీపీ బలాన్ని చూపిస్తోంది. అయితే ఈ సంస్థకు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆయుధాలు, శిక్షణ వస్తోందనే ఆరోపణలున్నాయి. గత ఏడాది పాకిస్తాన్లో ఉగ్రవాద దాడులు 90% పెరిగాయి. 2024 పాకిస్తాన్లో అత్యంత ఘోరమైన సంవత్సరంగా నిలిచింది. ఈ దాడులు పాకిస్తాన్ ఆర్థిక అభివృద్ధిని, బెలూచిస్తాన్లోని చైనా, పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ ప్రాజెక్టులను దెబ్బతీస్తున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ దాడులను దుర్మార్గపు చర్యలుగా ఖండించింది. ఇక ఈ దాడులకు పాల్పడిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షిస్తామని బెలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుఖ్తీ హెచ్చరించారు. ఈ దాడులు జాతీయ భద్రతా వ్యవస్థలోని లోటుపాట్లను, ఉగ్రవాదాన్ని అరికట్టడంలో విఫలమవుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
3 వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ దాడులు పాకిస్తాన్లో ప్రజలకు భద్రత లేదని మరోసారి నిరూపితం చేశాయి. బెలూచిస్తాన్లో BLA వంటి సంస్థలు స్థానిక వనరులపై నియంత్రణ కోసం పోరాడుతున్నాయి. ఇదే సమయంలో బెలూచిస్తాన్లో చైనా, పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టులు చేపడుతుండడాన్ని స్థానికుల్లో ఆగ్రహాన్ని మరింత పెంచాయి. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ అధికారంలోకి రావడంతో ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో TTP పునర్జీవం పొందింది. దీంతో ఈ సంస్థ ఇటీవల దాడులు చేస్తోంది. 2014లో ఉగ్రవాద వ్యతిరేక చర్యల కోసం పాకిస్తాన్ యాక్షన్ ప్లాన్ను రూపొందించింది. అయితే ఇది దీర్ఘకాల శాంతిని సాధించడంలో విఫలమైంది. వరుసగా ఉగ్రవాద దాడులు స్థానిక ప్రజలలో భయాన్ని, అస్థిరతను పెంచుతున్నాయి. అదేవిధంగా రాజకీయ ర్యాలీలపై దాడులు ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నప్పటికీ సరిహద్దు భద్రత, ఆర్థిక అసమానతలను పరిష్కరించడంలో విఫలమవడం ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తోంది.